చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే భారత్ ఒక టార్గెట్ని చూస్ చేసుకుంది అంటే దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంటే పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్లు అవి ఎటుపోతున్నాయో తెలియక పాకిస్తాను మిసైల్స్ సమేత కూడా ఇవాళ భారత్ యాంటీ రాడార్ సిస్టమ్కి దొరికిపోయి కూలిపోతున్న పరిస్థితి ఉంది. భారత భూభాగంలోకి ఎంటర్ కాకముందే అవి పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోతున్నాయి, పేలిపోతున్నాయి. మనం చూస్తున్నాము ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి సంబంధించి భారత్ అలాగే పాకిస్తాన్ మధ్యలో ఉన్న ఈ యుద్ధ వాతావరణము, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన మనం కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు శివరాం ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ శివరాం ప్రసాద్ గారు, ఇక్కడ భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం కాదు ఇది. భారత్ చాలా క్లియర్గా చెప్తుంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి, వాళ్ళతో మాత్రమే యుద్ధం అని. కానీ పాకిస్తాన్ అలా అనుకోవట్లేదు, భారత్తోనే యుద్ధం చేస్తున్నా అనుకుంటుంది, యుద్ధం చేస్తున్నాను అనుకుంటుంది. ఎందుకంటే యుద్ధం చేసేంత కెపాసిటీ వాళ్ళ పాకిస్తాన్ లేదన్నది ఏ చిన్నపాళ్ళు అని అడిగినా చెప్తారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇవాళ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటంటారు? ఓవైపు ప్రపంచ దేశాల ముందు అడుక్కునే సిచ్యువేషన్లో ఉండి అక్కడ నుంచి భారత్ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది, ఎలా చూడాలంటారు? ఒకటి, పాకిస్తాన్ తన బలహీనతని, ఆల్రెడీ బలహీన దేశం, అప్పుల కోసం IMF దగ్గరికి వెళ్తున్నారు. $7 మిలియన్ అప్పు కోసం ఇవాళ ఆల్రెడీ కిందసారి గ్రే స్టేట్ కింద ఉంది, అదేదో బతిమాడి తప్పించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద రేపు 9వ తారీఖు దాని మీద రివ్యూ ఉంది. ఇవాళ $1.3 బిలియన్ ఉంది. అది ఇవ్వటానికి వీల్లేదని భారతదేశం ఆల్రెడీ అబ్జెక్షన్ పెట్టింది, దాని మీద చర్చిస్తారు. ఇప్పుడు వాళ్ళు చేసిన అంటే స్ట్రాటజికల్ మిస్టేక్ ఎట్లాగంటే, మొట్టమొదటిసారి మన భారతదేశం 1947లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు 100% దౌత్య విజయం సాధించింది ఈ ఒక్క సందర్భంలోనే. 100%. ఓకే. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్కి అనుకూలంగా నిలబడాల. ఇప్పుడు 1965 వార్ జరిగింది. ఆ వార్ జరిగినప్పుడు కూడా అమెరికా పాకిస్తాన్తో ఉంది. అంటే ఒక ప్రపంచం అప్పుడు 2 ధ్రువాలుగా విడిపోయిన సమయంలో అమెరికా వాళ్ళతో ఉంది. 72 వార్ జరిగింది, ఇది మన 71 బంగ్లాదేశ్ విమోచన ఉద్యమం. అప్పుడు కూడా మనం ఇక్కడ బంగ్లాదేశ్ విమోచన జరిగిన తర్వాత 7th ఫ్లీట్ వచ్చి, అమెరికా 7th ఫ్లీట్ వచ్చింది. ఇండియాని వెంటనే మీరు ఉపసంహరించుకోండి అని బెదిరించే పరిస్థితి వస్తే రష్యా వాళ్ళు కూడా వాళ్ళ నేవీని తీసుకొచ్చిన తర్వాతే ఆగింది. అంటే అక్కడ కూడా మనం పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాల. ఇప్పుడు మొన్న మన వాళ్ళే అడిగి, పాకిస్తానే అడిగి భద్రతా ఏది వాళ్ళ యుఎన్ఓది సమావేశం పెట్టించుకుంటే వాళ్ళు ఒక్క కంట్రీ కూడా సపోర్ట్ చేయలే వాళ్ళని. ఒక్క కంట్రీ కూడా, ఈవెన్ వాళ్ళకి వెనకమాలుండి సపోర్ట్ చేసి బ్యాక్ బోన్గా ఉన్న చైనా కూడా వాళ్ళని సపోర్ట్ చేయలే. అక్కడ ముందు ఫస్ట్ మనకి భారతదేశానికి విజయం దక్కింది అక్కడే. అక్కడ ఎప్పుడైతే మనకి ప్రపంచ దేశాలన్నీ మనకి సపోర్ట్గా ఉన్నాయో, ప్రపంచ దేశాలన్నీ మనం చేసి కరెక్ట్ అనుకుందో, మనకు ఒక విధంగా మోరల్ ఇది వచ్చింది. ఈ తర్వాత వీళ్ళు పేగలగాంలో అప్పుడు జరిగింది కదా, జరిగిన దానికి ఇమీడియట్గా రిటాలియేట్ అవ్వకుండా 2 వీక్స్ టైం తీసుకుని ఈలోపు ఈ దౌత్య సంబంధాల దీనికి సంబంధించి అలాగే IMF లోన్ని ఆపమని చెప్పి ఇవన్నీ చేసుకుని స్ట్రైక్ చేసడం మొదలెడితే 9 చోట్ల భారతదేశంలో ఒక్క మనిషి కూడా, ఒక్క సైనికుడు కూడా బార్డర్ దాటకుండా, బార్డర్ యువతల నుంచే అక్కడ 9 ఏది ఉగ్రవాద స్థావరాలని మనకి నష్టం కూడా జరగకుండా కూల్చగలిగారంటే అది భారతదేశం సాధించిన విజయం. అంటే టెక్నికల్గా కానీ ఆయుధపరంగా కానీ వార్ఫేర్లో మనం ఎంత పాకిస్తాన్ కన్నా హై రేంజ్లో ఉన్నాం అనేది. ఎందుకంటే ఇంతకుముందు మనం జరిగినా కానీ యుద్ధాలు జరిగినప్పుడు కూడా బార్డర్ పక్కన ఉన్న ఉగ్రవాద స్థావరాలనే మీద దాడి చేశారు తప్ప, ఇప్పుడు ఆల్మోస్ట్ బార్డర్కి 100 కిలోమీటర్ల అవతల ఉన్న పంజాబ్లో ఉన్న స్థావరాల మీద కూడా దాడి చేశారు. ఇది జైషే మహమ్మద్కి సంబంధించిన ముఖ్య స్థావరాల మీద చేసి మొత్తం ధ్వంసం చేశారు. దాని పక్కనే ఆర్మీ సంబంధించిన దాన్ని టచ్ కాకుండా కాదు, ఆర్మీ కూడా తెలియకుండా. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే
టచ్ కాకుండా అంటే చేయొచ్చు, ఎస్, కానీ వాళ్ళు దీన్ని కనీసం గుర్తించకుండా పూర్తి స్థాయిలో గుర్తించడానికి కూడా వీలు లేనంత, అంటే టెక్నాలజీగా మనం ఎంత హై రేంజ్ లో ఉన్నాం పాకిస్తాన్ అనేది అప్పుడైనా వాళ్ళకి అర్థం అవ్వాలి. అవును. సో మీరు అన్నట్టుగా భారత్ ఓవైపు దౌత్యపరంగా సక్సెస్, రెండో వైపు టెక్నాలజీ అలాగే ఆయుధాల పరంగాను సక్సెస్ అయిపోయింది. అయిన తర్వాత కూడా ఇంకా పాకిస్తాన్ ఆ బీరాలు పలకడం కానివ్వండి, లేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శించడం కానివ్వండి. అదే చిదంబరం అక్కడ ఏంటంటే వాళ్ళకి మనదేమో ప్రజాస్వామ్య దేశం, వాళ్ళు ఎంతసేపు ఏంటంటే అక్కడ ప్రజల నుంచి దృష్టి మళ్లించడానికి భారతదేశాన్ని ఒక బూచిగా చూపించి ఎంతసేపు భారతదేశం లేకపోతే ఇది మతాన్ని చూపించి వాళ్ళ పబ్బం కలుపుకోవడం అలవాటైపోయింది. అదేవిధంగా చేయడానికి ట్రై చేశారు ఇప్పుడు కూడా. కానీ ఎక్కడ చూసినా కానీ భారతదేశం వాళ్ళ ఆర్మీ పోస్టుల మీద మనం స్ట్రైక్ చేయలా, వాళ్ళ దేశ పౌరుల మీద చేయలా, ఓన్లీ ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఆ 9 స్థావరాల మీదే చేశాం. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా అయిందంటే అరకత్తలో పగచెక్కలాగా అయిపోయింది. దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే భారతదేశం యుద్ధం చేయాల. వీళ్ళు అన్నట్టు ఒకవేళ ఈ 9 స్థావరాలని కూల్చడమే తప్పు అనుకోండి, మరి అబోటాబాద్లో బిన్ లాడెన్ ఉన్నప్పుడు అమెరికా స్ట్రైక్ చేసి చంపింది కదా అక్కడ. అవును, అప్పుడు కూడా వాళ్ళ వైలేట్ అయింది కదా, వాళ్ళ సార్వభౌమత్వం వైలేట్ అయింది కదా. మరి అమెరికా మీద వారు చేయాలిగా, చేయలేదుగా. ఇక్కడ ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే ప్రజలకి ఏం చెప్పాలి అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఆర్మీ ఏమో బలహీనంగా ఉంది, ఒక పక్క ఆర్మీ యుద్ధం చేయటానికి సంసిద్ధంగా లేదు, ప్రజలు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు, భారతదేశంతో యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు కూడా. కానీ మూర్ఖత్వంగా ఇప్పుడు ఆ మునీర్ ఉన్నాడు వాళ్ళ హెడ్, అసలు అతనే కదా బేరాలు పలికింది ముందు. ఏడు అతను పారిపోయాడు అంటే పాకిస్తాన్కి ఎగ్నైట్ చేసి అక్కడ వాళ్ళని ఎగ్నైట్ చేసి వాళ్ళని ఊబిలో నెట్టేసి అతను పారిపోయినట్టే కదా అక్కడ. ఆర్మీ హెడ్ అయి ఉండి, అంటే ఒక ఆర్మీ హెడ్ ఆ విధంగా వెళ్ళాడు అంటే పరిస్థితి ఏంటి? రాత్రి ఇస్లామాబాద్లో బాంబు పడింది ప్రైమ్ మినిస్టర్ ఏది ఆ నివాసం దగ్గర. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఏది, మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు చెప్పండి? మొత్తం ఇప్పుడంతా మన రక్షణ శాఖ, అదే మన రక్షణ శాఖ మంత్రి ఎలా కాలుద్దాం అనే దాంట్లో ఉన్నారు వాళ్ళు మాత్రం. కాదు నేను అనేది, మన రక్షణ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడు? రోజు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దాచిపెట్టు. మరి ఈయన మునీర్ ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీని బార్డర్ దాటిచ్చేసాడు. ఆయన ఆల్రెడీ అంటే ఇవాళ ఉదయం లేటెస్ట్ బ్రేకింగ్ ప్రకారం ఆయన ఆల్రెడీ తీసేశారు. ఆర్మీ జనరల్ ఆయన తీసేసిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయాలా లేకపోతే ఆయన ఏం చేయాలన్న దాని మీద ఇప్పుడు మల్లగుల్లాలు పడుతుంటే ఆయన ప్రధానమంత్రి ఏమో లోపల దాక్కున్నాడు. అదేనండి, ఇప్పుడు ఆ దాక్కునే వాళ్ళకి ధైర్యం లేని వాళ్ళకి యుద్ధాన్ని ఎందుకు మొదలెట్టారు? ఇప్పుడు యుద్ధం మొదలెట్టింది వాళ్లే. మనం ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసిన తర్వాత మన మీద, అంటే వీళ్ళకి పాకిస్తాన్ ఇవాళ పరిస్థితి ఏంటి? అంతకుముందు ఏం చెప్పారు? అణ్వస్త్రాలు ఉన్నాయని బెదిరించారు. అణ్వస్త్రాలు కూడా వాళ్ళక అణ్వస్త్రం వేయటం అక్కడ లాంచ్ అయింది మొదలెట్టారు అనగానే మన దగ్గర నుంచి మిసైల్స్ వెళ్ళిపోతాయి, దానికి ఏది ఫలితం వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ వడతూపులండి, ఎందుకు పనికిరావు, ఊరికే బేరాలు బలుగుతున్నారు వాళ్ళు. కాకపోతే మనం ఇప్పుడు ఎక్కడంటే మనకి సక్సెస్ ఎక్కడయ్యామంటే హమాస్ని, అంటే పాకిస్తాన్ ఆర్మీ ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందంటే హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేశారు కదా, ఆ పద్ధతిని వీళ్ళు పాటించారు. ఏది సడన్గా మన మీద డ్రోన్లు పంపించడం, ఎయిర్ ఫోర్సు వీళ్ళకి ఇంకా అంటే పాకిస్తాన్కి మరి చరిత్ర ఆర్మీ తెలుసుకుంటలేదు ఏంటో. 1965 వారప్పుడు అర్ధరాత్రి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వచ్చి మన మీద దాడి చేసింది సడన్గానే. అప్పుడు కూడా చాలా ఎయిర్పోర్ట్ మీద దాడి చేస్తే 24 అవర్స్ తిరగకుండా భారతదేశం మళ్ళీ వాళ్ళ మీద దాడి చేయగలిగింది. అప్పుడన్నా మన బలం ఆ రోజుకి లెక్కేసుకుంటే వాళ్ళ ఆర్మీ పరంగా మన బలం 20-30 రెట్లు ఎక్కువ. ఆ రోజుతో కంపేర్ చేసుకుంటే 65తో కంపేర్ చేసుకుంటే ఎక్కడ మనకు సరిపడా అసలు కనీసం సాటి కూడా రాని పరిస్థితిలో వాళ్ళు ఇప్పుడు 5 ఫ్లైట్
ఏది ఫైటర్ జెట్స్ పోయినాయి, ఉమ్. 8, 9 మిసైల్స్ వేస్తే వాటిని కూడా కూల్చేశారు. ఒక 50 పైన మీరు డ్రోన్స్ పెడితే డ్రోన్స్ పోయినాయి. అంటే ఎక్కడ సక్సెస్ అవ్వాలా. కానీ వారు మొదలెట్టినందుకు ఫలితం ఏంటి? కరాచీ ఏది వాళ్ళ వాడరేవు దగ్ధమైపోయింది. అవును. సియాలకోట్లో మొత్తం వాళ్ళ ఏది ఎయిర్ బేస్ మొత్తం, ఎయిర్ బేస్ మొత్తం పోయింది. గగనతల రక్షణ వ్యవస్థ మొత్తం అయిపోయింది. అవును. ఇప్పుడు HQ-9 చైనా నుంచి తీసుకున్నారు. ఇవాళ అది మామూలుగానే మనం మేడ్ ఇన్ చైనా అంటే క్వాలిటీ ఉండదు అంటారు. అవును. ఇప్పుడు అది ఫెయిల్యూర్, అది అసలు పనికిరాదు. మరి మనది S-400 రష్యాది ఎట్లా పనిచేస్తుంది? అట్లాగే ఇప్పుడు ఇంకో చిన్న అబ్జర్వేషన్ ఉంది. యాక్చువల్లీ S-400 కన్నా ముందు S-300 వాళ్ళది. అవును. దాన్ని మనం తీసుకొని మనం దాన్ని డెవలప్ చేసి మార్చుకొని, అట్లాగే ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ డ్రోన్స్ తీసుకుని దాన్ని ఇజ్రాయెల్ మనం కలిసి డెవలప్ చేసాం. అంటే ఇది ఇండిజినస్ గా మొత్తం మనం దిగుమతి చేసుకున్నాం కాదు. భారతదేశంలో కూడా అంటే రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ ఉండాలని ఏ రోజునైతే మన నరేంద్ర మోడీ గారు తీసుకున్నాడో నిర్ణయం, ఆ రోజు నుంచి రక్షణ రంగంలో బలపడటానికి, రక్షణ రంగానికి సంబంధించిన ఏ ఆయుధాలైనా భారతదేశంలోనే తయారు చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనకి ఇవాళ ఈ పరిస్థితి. ఇవాళ ఎంత ఏది వాళ్ళ మీద ఇవాళ ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఇది ఎయిర్ అంతా ఖాళీ అయిపోయింది కదా. సుప్రీమసీ మందే కదా, ఎయిర్ సుప్రీమసీ వచ్చేసింది. ఇక్కడ తేజస్ మన ఓన్ డెవలప్డ్ ఎయిర్ ఫైటర్. మనం వెళ్ళి ఆకాశ్ మందే, ఆకాశ్ మిసైల్స్ అన్నది మనము, బ్రహ్మోస్ అన్నది నిజంగానే బయలుదేరి వెళ్తే ఎలాంటి టార్గెట్ అయినా చేసి చేయగలం. బ్రహ్మోస్ అదే అంటున్నా, వాళ్ళు ఏదో మా దగ్గర ఉందని బేరాలు పోతారు. బ్రహ్మోస్ వేస్తే అది ఆగుతుంది, పాకిస్తాన్ ఉంటుందా? ఇది ఒక పరిస్థితి. అక్కడ మీకు బెలూచిస్తాన్ లో మొదలైపోయింది. అనే ప్రాంతాన్ని ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఆర్మీ పారిపోతున్నారు. రేపో ఎల్లుండో మీకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్టార్ట్ అవుతుంది.